అమరావతిని పూర్తిస్థాయి రాజధానిగా అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో రాజధాని ప్రాంతంలో ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి ఆమోద ముద్ర వేశారు. గవర్నర్ అధికారిక భవనం, లోక్ భవన్ తో పాటు అసెంబ్లీ దర్బార్ హాలు, గవర్నర్ కార్యాలయం, 2 గెస్ట్ హౌసులు, స్టాఫ్ క్వార్టర్లు నిర్మించడానికి పాలనాపరమైన అనుమతులు మంజూరు చేశారు. ఇక రాష్ట్ర గవర్నర్ అధికారిక నివాసాన్ని ఇంతకు ముందు రాజ్ భవన్ అని పిలిచేవారు. ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం గవర్నర్ నివాసం పేరును లోక్ భవన్ గా మార్చింది. గవర్నర్ బంగ్లా, అసెంబ్లీ హాల్ తో పాటు రాజధాని ప్రాంతంలోని కీలకమైన సీడ్ యాక్సెస్ రహదారిని 16వ నెంబర్ జాతీయ రహదారితో అనుసంధానం చేయడానికి 532 కోట్లు కేటాయించారు. ఈ పనులకు టెండర్లకు పిలవాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో పెట్టుబడులకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. IBM, మైక్రోసాఫ్ట్ సహా 20 సంస్థలు అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. ఈ కంపెనీలన్నీ వస్తే రాజధాని ప్రాంతం క్వాంటమ్ వ్యాలీగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. రాజధాని ప్రాంతంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు పూర్తయ్యే సమయానికి ఇక్కడ స్టార్ హోటళ్లు, ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణాలు పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. CRDA పరిధిలో 3 పెద్ద స్టార్ హోటళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. దస్పల్లా, నోవాటెల్, తాజ్, వివాంత సంస్థలు మొత్తం 620 కోట్ల వ్యయంతో స్టార్ హోటల్స్ కడతాయి. 2028 నాటికి వీటి ఆపరేషన్స్ పూర్తి స్థాయిలో ప్రారంభమవుతాయి. వీటి ద్వారా రాజధాని ప్రాంతంలో 1500 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇవి కాకుండా మరో 6 డజను స్టార్ హోటళ్లకు భూమి కేటాయించారు. త్వరలో వీటి నిర్మాణం కూడా ప్రారంభమవుతుందని సమాచారం. ఇవి కూడా 3 ఏళ్లలో ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.